సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బర్డ్ ఫ్లూ గురించి ఆల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. బర్డ్ ఫ్లూ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుందా? మనం ఏ వరల్డ్లో అయితే ఉన్నామో ఆ వరల్డ్లో ఎనిమల్స్ నుంచి బర్డ్స్ నుంచి మనకు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ అయితే ఉన్నాయి. వరల్డ్లో ఈ డిసీజ్తోని చాలా వరకు అయితే పీపుల్ పోరాడుతున్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నేచర్ రిమైండర్ అనుకోవచ్చా, లేదా మన ఓన్ హార్మ్ వల్ల జరుగుతుందా? మన డైలీ లైఫ్ చూసుకుంటే ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ మన బ్యారియర్ని క్రాస్ చేసి వచ్చి మనల్ని థ్రెటన్ చేస్తున్నాయి మన హెల్త్ గురించి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 2003 నుంచి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనేది 850 మెంబర్స్కు ఇన్ఫెక్ట్ అయింది. దానివల్ల 415 మెంబర్స్ చనిపోయారు. నంబర్స్ ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, ఎంతమంది వైరస్ వల్ల చనిపోయేలో దాన్ని బట్టి వైరస్ పొటెంట్ ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. దీని నుంచి మనల్ని మనం వరల్డ్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. బర్డ్ ఫ్లూ ఎలా వస్తుందో తెలుసా? బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ వచ్చేసి వైల్డ్ బర్డ్స్, ఎస్పెషల్లీ డక్స్, గీస్. వైరస్ అనేది చాలా రకాలుగా కేటగరైజేషన్ అయింది సబ్ టైప్స్గా. కానీ మనం హ్యూమన్స్ హెల్త్ కోసం మోస్ట్ టైప్ అయితే H5N1, H7N9, H5N9 మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. దీంట్లో ఈ డెసిగ్నేషన్స్ వచ్చేసి వైరస్ ప్రోటీన్ సర్ఫేస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. హెమోగ్లూటిన్ H, న్యూరోమినిడైజ్ N. ఇది అబిలిటీని చెప్తుంది, ఎంత సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తుందని. సబ్ టైప్లో H5N1 వల్ల హ్యూమన్స్కి చాలా డిసీజెస్ అయితే వస్తున్నాయి. బర్డ్ ఫ్లూ ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసా? బర్డ్ ఫ్లూ వైరస్ అనేది బర్డ్స్ సలైవా, నాజల్ సెక్రేషన్, ఫీసెస్. ఇన్ఫెక్ట్ అయిన బర్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం కంటామినేట్ అవుతుంది. అక్కడ వైరస్ అనేది ట్రాన్స్మిషన్ అయితే జరుగుతుంది. పౌల్ట్రీ ఫార్మ్స్, చికెన్స్, టర్కీస్ వీటిలోనైతే ఎక్కువ శాతం ఇన్ఫెక్ట్ అయితే అవుతుంది. పౌల్ట్రీ ఫార్మ్స్లో చనిపోయిన బర్డ్స్ని డైరెక్ట్ కాంటాక్ట్తోని వాటిని ఎన్విరాన్మెంట్లో పెట్టడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా కంటామినేట్ అవుతుంది, డైరెక్ట్ డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ డైరెక్ట్ హ్యూమన్ టు హ్యూమన్ అయితే నాట్ పాసిబుల్, అంటే పాసిబుల్ కాదు ట్రాన్స్మిట్ అవుడు డిసీజ్. బర్డ్ ఫ్లూకు సిమ్టమ్స్ అయితే చూద్దాం. బర్డ్ ఫ్లూకు సిమ్టమ్స్ వచ్చేసి మైల్డ్ కంజక్టివిటీస్, పింక్ ఐ, సివియర్ రెస్పిరేటరీ ఇల్నెస్, న్యూమోనియా. ఇంకా సెవెరల్ కేసుల్లో అయితే ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితే జరుగుతుంది, డెత్ కూడా. ఇది పర్సన్ ఇంకా వైరస్ని బట్టి అయితే ఉంటుంది, వైరస్ ఎంత స్ట్రాంగ్ అని. ఫటాల్ రేట్ వచ్చేసి H5N1 ఇన్ఫెక్షన్ హ్యూమన్కి అయితే 60% అయితే డెడ్లీస్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది. ట్రీట్మెంట్ యాంటీవైరల్ మెడికేషన్ అయితే తీసుకోవాలి, మన సర్వేల్ని ఇంక్రీజ్ చేస్తుంది. వార్నింగ్స్. వరల్డ్లో సెవెరల్ బర్డ్ ఫ్లూ ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. 1997లో హాంకాంగ్లో H5N1 వైరస్ అయితే వచ్చింది. ఇది బర్డ్స్ నుంచి హ్యూమన్కి అయితే ట్రాన్స్మిషన్ అయితే. అప్పుడు మిలియన్స్ ఆఫ్ చికెన్స్ని అయితే రిమూవ్ చేశారు, గ్లోబల్లీ ప్యానిక్ కాకుండా. 2003లో H5N1 వైరస్ అయితే మళ్ళీ వచ్చింది. ఏషియన్ కంట్రీస్ ఇంకా వరల్డ్ వైడ్గా చాలా వరకు అయితే స్ప్రెడ్ అయింది పౌల్ట్రీ హ్యూమన్ ఇన్ఫెక్షన్. రీసెంట్గానైతే H7N9 వైరస్ అయితే చైనాలో 100 సీమెన్ అయితే ఎఫెక్ట్ చేసేయడం జరిగింది. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎకనామీ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏం డిస్టర్బ్ కాకుండానైతే ప్రివెంట్ చేయడానికి కంట్రోల్స్ చూడాలి. బర్డ్ ఫ్లూ నుంచి అయితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని అయితే చూద్దాం. మనల్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలో, ఎలా ప్రివెంట్ చేసుకోవాలో చూద్దాం. బర్డ్ ఫ్లూ ఇండివిజువల్గా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అవాయిడ్ లైవ్ పౌల్ట్రీ చికెన్స్. ఒకవేళ మీరైతే కుకింగ్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్గానైతే ఇంటర్నల్ టెంపరేచర్ 165-75 డిగ్రీస్ సెల్సియస్ని అయితే మెయింటైన్ చేసి కన్జంప్షన్ అయితే చేయాలి. దానివల్ల వైరస్ చనిపోతుంది. ఫ్రీక్వెంట్లీగా హ్యాండ్ వాష్, ఆల్కహాల్, శానిటైజర్ యూజ్ చేసి చేయాలి. కుకింగ్ చేసేటప్పుడు గ్లౌజెస్ను వేసుకోవడం వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ అయితే ఉంటుంది. యుటెన్సిల్స్ క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వైరస్ స్ప్రెడ్ కాకుండా గవర్నమెంట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఎలాంటి మెజర్స్ అయితే తీసుకోవాలి? ప్రివెంటింగ్ బర్డ్ ఫ్లూ ఎలా అంటే గవర్నమెంట్ నుండి అగ్రికల్చర్ ఇండస్ట్రీలో సర్వేలెన్స్ సిస్టమ్, మానిటరింగ్ బర్డ్ పాపులేషన్స్, సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తొందరగా డిటెక్ట్ చేసుడు, ర్యాపిడ్ రెస్పాన్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోసెక్యూరిటీస్,
ఫార్మ్స్ డిస్ఇన్ఫెక్షన్ ఎక్విప్మెంట్ మీద కంట్రోల్ అయితే ఉండాలి, ఎందుకంటే వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడానికి. బర్డ్స్ వైరస్ వల్ల ముందే చనిపోతే ఇన్ఫెక్ట్ అయ్యి దానికి మనం వ్యాక్సినేషన్ అయితే చేయాలి. వ్యాక్సినేషన్ వల్ల పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇంకా అనదర్ ఫార్మ్స్లో ఫ్లూని అయితే కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో బర్డ్ ఫ్లూ రాకముందుకే ఎలాంటి మెజర్మెంట్స్ అండ్ రీసెర్చ్ చేయాలో చూసుకుందాం. బర్డ్ ఫ్లూ వైరస్తో మనం ఇప్పటికీ బ్యాటిల్ చేస్తూనే ఉన్నాం కాబట్టి దాని మీద రీసెర్చ్ చేసి వ్యాక్సిన్, యాంటీవైరల్ మెడికేషన్స్ ఎప్పటిది అప్పుడు అప్డేట్ చేసుకుంటూ డెవలప్ ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ ఇండివిజువల్ ఇన్ఫెక్ట్ అయిన ఇండివిజువల్ పర్సన్ త్వరగా డిటెక్ట్ చేసి క్యూర్ చేయాలి. ఇంటర్నేషనల్లీ కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన కాడ ఉన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకొని ఎక్స్పర్టీస్తో ఆ డాటాని వర్క్ చేపించి వైరస్ ఎలా డెవలప్ అవుతుంది, అది ఎలా మనం ఎదుర్కోవచ్చో కనుక్కోవాలి. రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవాలి. బర్డ్ ఫ్లూ అనేది ఒక రిమైండర్, హ్యూమన్స్ యానిమల్స్, బర్డ్స్ అనేది ఎన్విరాన్మెంట్లో భాగం. మనమైతే ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచాలి, హైజీన్గా మనం ఉండాలి. దీనివల్ల మనల్ని మనం, మన పబ్లిక్ని, కమ్యూనిటీస్ని, వరల్డ్ని కూడా ఫ్లూ నుంచి అయితే కాపాడుకో. అగైనెస్ట్ బర్డ్ ఫ్లూకి అయితే మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే మన లైఫ్కు ఎంతో డేంజరస్. ఈ వీడియో షేర్ చేయడం వల్ల పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.